నమస్తే, వెల్కమ్ టు పిఎస్ టీవీ. మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తన ఇఫ్తార్ విందుకు రాలేదని ఆత్మహత్య యత్నం చేసిన టీడీపీ కార్యకర్త నూర్ మహమ్మద్ ను బెదిరించిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరులు రాయల్ మధు, ఇస్మాయిల్. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మండిపడ్డ ముస్లిం సంఘాల జేఏసీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రౌడీ షీటర్ల సలహాలు పాటిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ కార్యకర్త నూర్ మహమ్మద్ ఇఫ్తార్ విందుకు హాజరు కాలేదు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగడాలు శృతిమించాయి. ముస్లిం జేఏసీ నేతలు షకీల్ షఫీ, దాదా గాంధీ విషయాలలో మైనారిటీల పైన దౌర్జన్యాలు జరుగుతుంటే మేము వెనుకలు వేసుకొని వచ్చి తెలుగుదేశం కార్యకర్తగా, తెలుగుదేశం లీడర్గా వెనకేస్తూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలిసో తెలియకో పక్కనోళ్ళు తప్పు చేస్తే ఎమ్మెల్యేకు చెడ్డ పేరు రాకూడదని ఎమ్మెల్యేని వెంట వేసుకొని ఎమ్మెల్యేని కాపాడుకుంటూ వచ్చినాం. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఘటన తర్వాత ఘటన చేసి మేము తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. ఈరోజు మైనార్టీలకు తెలుగుదేశం పార్టీకి ఓట్లేయమని ఈరోజు మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించిన దానికి మాకు దాని పరిహారంగా ఈరోజు మైనార్టీల పైన దాడులు చేస్తుంటే మేము పునరాలోచించుకోవాల్సి వస్తుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఇటువంటి చెంచాగాళ్ళని పక్కన పెట్టుకొని డబ్బున్న వాళ్ళని, ల్యాండ్ గ్రాబర్లని, శాండ్ మాఫియాని వెంట పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఈ రకంగా ఉన్నారు. మీ పద్ధతి మార్చుకోవాలా. ఒకవేళ మీకు డబ్బు ఎంత ఖర్చు అయిందో చెప్పండి ఎమ్మెల్యే గారు. మీ డబ్బు ఇంటింటికి చందా వసూలు చేసుకొని మీరు ఎమ్మెల్యేగా నిలబడిన డబ్బు ఖర్చు రిటర్న్ ఇచ్చేస్తాం మేము మైనార్టీలంతా. మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ మీరు ప్రజల్లోకి రండి. లేదా మీ వాళ్ళని ఎవరైతే మా మైనార్టీ నాయకుడిని ఇఫ్తార్ పెడుతుంటే మీ అఫీషియల్ ప్రోగ్రాంలో అతని ఇంటికి ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే గారు వస్తారని ప్రకటించిన తర్వాత ఒక వార్డు కార్పొరేటరు ఆ మైనార్టీ ఇంటికి పోకూడదని చెప్పి వాడిని టార్చర్ పెట్టి వాడి ఇంటికి వచ్చి నా వార్డు, నేను ఈ సామ్రాజ్యానికి నేను అధిపతిని ఈ వార్డుకి అని చెప్పి ఈ అధిపతి సామ్రాజ్యం ఏంది అతని కాళ్ళు పట్టించుకుంటారు. ఒక మైనార్టీ లీడర్ను పిలుచుకొని ఇంటికాడ కాళ్ళు పట్టించుకుంటే వాడు ఆ అగౌరవం పడలేక ఈరోజు మందు తాగితే వాళ్ళ పెళ్ళాం బిడ్డలు ఎవరు వాళ్ళకి సాగుతారు? ఎవరు వాళ్ళని న్యాయం చేస్తారు? ఎమ్మెల్యే గారు మీరు మంచివారే కావచ్చు, కానీ చీడ పురుగులు మీ వెంట ఉన్నారు. వాళ్ళని తప్పించి గౌరవంగా మంచి విద్యావేత్తలను, మంచి పారిశ్రామికవేత్తలను, సామాజిక న్యాయం చేసే వాళ్ళను, స్వచ్ఛంద సంస్థల వాళ్ళను వెంట పెట్టుకొని తిరగండి. ఈ రకంగా రౌడీలను పెట్టుకొని తిరిగితే వారం లోపల మీరు క్షమాపణ చెప్పి మీ వాళ్ళతో క్షమాపణ చెప్పకుంటే మీ యొక్క ఇఫ్తియార్లు మేము బాయ్కాట్ చేస్తున్నాం. అనంతపురం పట్టణంలో ఈ రోజు నుంచి ఎమ్మెల్యే గారు ఏ మసీదుకు ఇఫ్తియార్కి పోకూడదు. పోయినారంటే ఆ మసీదుని మేము బ్లాక్ లిస్ట్ పెడతాం. ఆ మసీదు ముతవల్లికి కానీ పేష్మామకు కానీ తప్పకుండా వాళ్ళ ఇంటికి ముట్టడి చేస్తాం. ఈ రోజు నుంచి ఇఫ్తియార్కు నువ్వు పెట్టిన మైనార్టీ ఇఫ్తియార్ను నువ్వు తిరస్కరించినావు కాబట్టి నీ అనంతపురం పట్టణంలో ఎమ్మెల్యే గారు వచ్చిన ఏ ఇఫ్తియార్ కూడా జరగకూడదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మేము తప్పకుండా క్షమాపణ చెప్పి ఇదే ఐసీయూ వాళ్ళు మీరు మీ చెంచాలు ఎవరైతే ఇతనికి మైనార్టీ క్యాండిడేట్కి ఇబ్బంది కలిగించారో వాళ్ళు ఇప్పుడు క్షమాపణ చెప్పాలా. మీరు కాళ్ళు పట్టించుకున్నారు, మీ వాళ్ళు కూడా కాళ్ళు పట్టించుకునేందుకు ఈ యొక్క సమస్యని ఉధృతం చేస్తాం. ఎస్పీ గారు కూడా తప్పకుండా ఆయన పైన మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ఆయన మంచి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఒక మధు అనే కాదు, మధు బయటపడింది. ఈ రోజు ఈ విషయంలో మధు పడ్డారు. ఇట్లాంటి 10-15 మంది మధులు నీ ఎంట ఉన్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు నేను మీ యొక్క శ్రేయభిలాషిని. ఇప్పుడు మీరు వెంటనే మీ పద్ధతి మార్చుకోకుంటే, మీ యొక్క ఫాలోవర్స్ పద్ధతి మార్చుకోకుంటే ఇబ్బంది పడతారు. తద్వారా మా తెలుగుదేశం పార్టీకి కూడా చాలా ఇబ్బందికరంగా మారేటట్లుంది మన సంస్థాగత ఎన్నికల్లో. కాబట్టి తస్మత్ జాగ్రత్త. మీరు తప్పకుండా ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయాలా, క్షమాపణ చెప్పాలని సభాముఖంగా కోరుతున్నాను. మరిన్ని వీడియోలు, విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి.